ఇది ఎంత అరియో కేరళ పప్పడమాన. ఇది చూడండి ఇలా పూరిల్లా పొంగుతుంది. విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఇదిగో చూడండి మన ఐకానిక్ రసం కోసం ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీగా చేసి పెట్టుకున్నాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేస్తారు మీరు. ఇదిగో చూడండి వాటరు, ఆల్మోస్ట్ ఒక 3 గ్లాసెస్ వాటర్. ఇదిగో చూడండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. పచ్చనగ పప్పు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉంది, దాన్ని వేసుకున్నాను. ఒక 20 గ్రామ్స్ అండి. మిరియాలు జీలకర్ర ఒక స్పూన్ అనమాట యాడ్ చేసుకుంటాము. ఎండుమిరపకాయల్లో నేను ఒక 3 బ్యాడిగా ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇది రుచికి, కలర్కి. యాక్చువల్గా ఈ రసము నేను ఒక 6 to 7 పీపుల్కి అయ్యేదాకా చేస్తున్నాను. ఆల్రెడీ 50 గ్రామ్ కందిపప్పు బాగా కుక్ చేసి పెట్టుకున్నాను, పసుపు వేసి. సాఫ్ట్గా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఇంగ వేసుకుంటామండి. గట్టి ఇంగు ఉంటే చాలా బాగుంటుందండి. మార్చకుండా నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. మ్యాండేటరీ ఐటమ్ చెప్పాను కానీ ఫస్ట్ మ్యాండేటరీ ఇది. ఎండు కొబ్బరి ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్ ఉంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని ఇందులో వేసుకోవాలండి. కూల్ డౌన్ అవునండి. ఇదిగో చూడండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బౌల్ అంతా బాగా కడిగేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్లోనే ఉంది ఇది. ఇదిగో చూడండి మన మసాలా ఐటమ్ బాగా కూల్ డౌన్ అయింది. ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటాము. రసం పౌడర్ రెడీ అయిందండి. ఇదిగో చూడండి గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఎండుమిరపకాయలు ఒక 4 నంబర్స్ చూడండి. ఒకసారి ఇలా కలిపేసి మనము సూపర్ డూపర్గా ఉంది మన ఐకానిక్ ట్రెడిషనల్ రసము. సో బెల్లం తప్పనిసరిగా వేయాల్సిందే. చూసారా ఈజీ కదా. రసం వేసుకునే ముందు యాక్చువల్లీ నేను ఇలా అరిసెలు వేసుకొని ఆహాహాహా